అయ్యప్ప మీరైన పట్టుకొని వచ్చి ఇంకోటి మళ్ళీ మళ్ళీ అయ్యప్ప ఈ వల వేసి అయ్యప్ప గుళ్ళకు అయ్యప్ప అయ్యప్ప స్వామి 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 శరణ శరణ అయ్యప్ప శరణ శరణ నమయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప వీరమణి కంఠుడే వీరమణి కంఠుడే పిల్లాల వీరుడే రాజా కుమారుడే రాజాది రాజుడే పంబావాసుడే పందల రాజుడే ఇటు వచ్చేయండి. అది తిప్పేసి పోయి కుట్టేసి వెనక్కి తీసుకోదా స్వామి అప్ప ఇలా ఇంట్లో ఆరతిచ్చుకొని దీపం పెట్టి ఇలా డిటిగా కొట్టి బయలుదేరాను నా యాత్రకి. అయ్యప్ప 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 స్వామి మా ఊరి సాయిబాబా గుడిలో మా గురుస్వామి గారు నాకు ఇరుములు కడుతున్న టైంలో ఈ వీడియో. ఇది పంబా నది దగ్గర. ఇక్కడ పంబా నది దగ్గర స్నానం చేసి ఇరుముళ్ళు తీసుకొని అయ్యప్ప కొండకి బయలుదేరతాం. దీనిపైనే ఉంది అయ్యప్ప కొండ. మాతో వచ్చిన స్వాములకి కొన్ని మందికి దీక్ష అక్కడికి వెళ్ళాక కంప్లీట్ అయింది. అందుకోసమే పంబానద్ దగ్గర ఇనుములు కడుతున్నారు మా గురుస్వామి గారు. ఇది కొన్ని స్టార్ట్ అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మా తెలిసిన స్వాములు కొంచెం వెనక్కి అయ్యారు. వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చేసాం. సర్లే ఇంకా వెనక్కి ఎంతసేపు చూస్తాం, వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోతున్నాం. వాళ్ళు కనిపించారు, ఆ చివరన కనిపిస్తున్నారు వాళ్ళు బయలుదేరిపోతున్నారు. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాం. మేము కొండపైకి ఎక్కుతున్నప్పటికి లైట్ వర్షం పడుతుంది. ఇదేంటంటే కొత్తగా రూట్ చేశారనుకుంటాను. వేరే రూట్ కూడా ఉంది. తిరిగి వచ్చేటప్పుడు ఆ రూట్లో వచ్చాము. వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రూటు.
మొత్తం కిందనంతా రాళ్ళతో రోడ్ తయారు చేశారు. ఈ రోడ్ ఇలా వెళ్ళిపోవడమే తిన్నగా పైకి. మనకి మధ్య మధ్యలో మెడిటేటెడ్ వాటర్ అని చెప్పేసి ఒక ఆయుర్వేదిక్ వాటర్ లాంటిది ఇస్తారు. అది తాగితే ఎనర్జీ వస్తుంది. ఇంకా అయ్యప్ప నామస్మరణ అలా పలుకుంటూ ఎక్కేయడమేనండి ఫుల్గా. కరెక్ట్ అప్ పాయింట్‌లో, టర్నింగ్ పాయింట్‌లో ఇలాగ డోలు కొట్టేవాళ్ళుంటారు. వీళ్ళకేంటంటే దగ్గర దగ్గరకి 3500 పట్టుద్ది ఒకవైపు వెళ్ళడానికి. 2 వైపులు కలిపి అలాగా 7000, 7500 అలా తీసుకుంటారు. మనం కూర్చుంటే వాళ్ళే తీసుకొని వెళ్ళి తీసుకొనొస్తారు. అలాగే కొండపైకి వెళ్తున్నప్పుడు ప్రతి పాయింట్ దగ్గర అంటే ఒక్క స్టేజ్‌లా ఉంటది. అలాగా చూసారా మీరు ముందున కనిపిస్తుంది గదా! ప్రతి చోట మనకు షాపులు కనిపిస్తాయి. నెక్స్ట్ అలాంటి షెడ్‌లుంటాయి. అది షెడ్ 1, షెడ్ 2 అలా ఉంటాయి. అలా షెడ్ 16, 17 వరకు ఉంటాయి. మనకేదైనా మధ్యలో అవసరం వచ్చినా, ఏమన్నా కొనుక్కోవాలనిపించినా అక్కడ ఫ్రూట్స్ లేదంటే కూల్ డ్రింక్స్, మామూలు ఫ్రూట్ జ్యూస్‌లు ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి. ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం కొండ ఎక్కుతున్న ప్రతి చోట అంటే మెయిన్ పాయింట్లు మాక్సిమం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్‌లో మనకి మెడిటేటెడ్ వాటర్ ఫ్రీగా ఇస్తారు. దాంతో పాటు వాష్‌రూమ్స్ ఉంటాయి. మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, పడిపోవడం గట్రా ఇంకేమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళుంటారు గదా! ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అక్కడ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. హెల్త్ కేర్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటాయి. లేదు మరీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వస్తే అక్కడ అంబులెన్స్ వాళ్ళని కిందకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది మనకు ప్లస్ అనుకోవచ్చు. చూసారా మంచు ఎక్కువ పడిపోతుంది. వర్షం పడి ఆగిన తర్వాత కొండపైన మంచు ఎక్కువగా కురుస్తుంది. మనకి సైడ్‌లో ఇలా ఏమీ లేవు. అంటే ఫెన్సింగ్ లాంటిది ఏమీ లేదు. జస్ట్ గోడ మాత్రమే ఉంది. ఆ గోడ దగ్గర ఇలా మామూలు చేసున్నారంతే. అది కూడా పెద్ద గోడ అయితే కాదు. మామూలు గోడ. చూసారా అక్కడ మెడిటేటెడ్ వాటర్, ఫ్రీ మెడిటేటెడ్ వాటర్ అని కనిపిస్తుంది గదా! అక్కడికెళ్ళి వాటర్ కొంచెం తీసుకొని అప్పుడు బయలుదేరదాం. சின்னது பட்டே போலாமா இது பண்ணுறேன் ஓகேவா எப்படி இருக்குப்பா நீ நான் சொன்னோம் வெங்கி அக்கா ஃபுல்லாக పెట్టப்பா విజయ్ పోయో చివరి ఆపండి అమ్మా మేము వచ్చి ఇదిలో పోయినాం అవునా 10 నిమిషాలు నాలుగు కార్యట్టు పాంపత్యా దఫా దఫాలు కళ్ళు తెలియదు పాటు దఫాలు నీది ఇచ్చు పాంబే
பிளாட்ஃபார்ம் லெஃப்ட் ஒட்டி இதுக்கு ஜூஸ் பக்கத்தில் மேலே சாரி சார் எவ்வளோ பஸ் தெரியுமா ఓకే ಇದಕ್ಕೆ ಒಂದು ಮಾಡ್ಲತ್ತಲ್ಲ ನಲ್ಲಂಡು నేను వీడియో తీసుకుంటూ మెల్లిగా వస్తున్నాను. నా కోసం మా స్వాములు వెయిట్ చేస్తున్నారు. అదిగోండి చెయ్యి చూపిస్తున్నారు కదా! వాళ్ళే. వాళ్ళు పాపం దగ్గర దగ్గర అరగంట నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడొస్తానా అని చెప్పేసి. కోతులు చూపిస్తున్నారు. కోతులను కూడా వీడియో తీయమని చెప్పి. ముందర నడిచిందా లేదా ఆల్మోస్ట్ కొండెక్కేసాము. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం మాత్రమే ఉంది. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది అంతే. కాకపోతే ఈ లైన్‌లో మాత్రం మాకు దగ్గర దగ్గరికి 1½ అవర్ అలా టైం పట్టింది. ఎందుకంటే అందరూ క్యూలో వెళ్తున్నాం గదా! అలానే పెద్ద ఇబ్బందేం లేదు. ఎందుకంటే మెడిటేటెడ్ వాటర్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు ఎవరో ఒకళ్ళు వచ్చి. నేను లైన్‌లో ఉన్నప్పుడు కూడా వచ్చి ఇస్తూనే ఉన్నారు. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అని చెప్పేసి పోలీసులు కూడా వచ్చి చెక్ చేసుకొని వెళ్తూనే ఉన్నారు మాకి. కాకపోతే క్రౌడ్ ఎక్కువ అయిపోద్ది గదా! ఒకేసారి స్వాములందరిని వదిలేస్తారని చెప్పేసి అక్కడ స్టాప్ పాయింట్ పెట్టారు. ఇదిగోండి 18 బంగారు మెట్లు ఇవి. ఈ మెట్ల దగ్గర ఈ మెట్టు ఎక్కిన తర్వాత ఆ పైన మళ్ళీ చుట్టూరు తిరిగెళ్ళి గుడి లోపలికి వెళ్ళాలి. ఈ 18 మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఇది పైకొచ్చామండి మేము ఆల్రెడీ. ఇది కనిపిస్తుంది గదా! అదే దేవుడి మందిరం. లోపలే అయ్యప్ప స్వామి ఉన్నారు. మేము అది చూసుకొని బయటికొచ్చాం. ఎందుకంటే లైట్‌గా వర్షం పడుతూ ఉండింది మేము వచ్చేటప్పటికి. ఇప్పుడు కొంచెం పర్లేదు తగ్గింది. లైట్‌గా పడుతుంది అంతే ఎక్కువ లేదు. ఇది నా శబరిమల యాత్ర జర్నీ. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్‌ని.